పరారీలో ఉంటే ఆ పోలీసు వాళ్ళు ఇప్పుడు తిరుగుతారు అమ్మాయి కోసం. నిన్నటి దినం చిగురువాడకి ఆ అమ్మాయి కోసం పోయినారు పోలీసులు. ఆ అమ్మాయి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటే దీన్ని ఆల్రెడీ మిస్టర్ వైరస్ రెడ్డి, అభినయ్ రెడ్డి అండ్ కో అండ్ బ్యాచ్ సిగ్గులేని వాళ్ళు ఆడవాళ్ళు పెట్టి రాజకీయం చేస్తారు. ఛాలెంజో దమ్ముంటే ఎదురుగా రా, లేదా ప్రెస్ మీట్లో రా, లంగా పనులు మాత్రం చేయొద్దండి. లంగా గాలరా 62 ఓళ్ళతో ఓడిపోయారు తిరుపతిలో. సిగ్గులా లంగా పనులు చేస్తారా? ఎవరో పాపం ఎవరో బాకీ ఆడదాన్ని పట్టుకొని ప్లేయర్ తీసుకొచ్చి ఒక క్రిమినల్ లేడీని తీసుకొచ్చి ఆడతారు గేమ్. మేము అదే ఎవిడెన్స్ లేవా? ఇప్పుడు పోలీసులు అమ్మాయి అరెస్ట్ చేయబోతున్నారు. 2 రోజులు మీరే చూస్తారు. 2-3 రోజుల్లో ఆ అమ్మాయిని పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు. అమ్మాయి కోసం పోలీసులు ఆల్రెడీ వెయిట్ చేస్తారు కాబట్టి ఆ అమ్మాయి నిద్ర మాత్రం వేసుకుని డ్రామా ఆడింది. 2 రోజుల మీడియా పిలిపిస్తా, ఆ అమ్మాయిని అరెస్ట్ చేస్తారు జైపూర్ పోలీసులు. మీరే చూడండి ఆ అమ్మాయి గురించి ఎన్ని కేసులు ఉన్నాయో. ఆ అమ్మాయి మీద వైజాగ్, బెంగళూరు, జైపూర్లో అమ్మాయి మీద అనేక కేసులు ఉన్నాయి. బెట్టింగ్ కేసులు, చిల్లర కేసులు, మాఫియాలు, బ్లాక్మెయిల్ అన్నీ చేసి చాలా కిలాడీ లేడీ అమ్మాయి. అలాంటి అమ్మాయిని తెలిసే మీకు ఇల్లు ఖాళీ చేయించేశారు. అమ్మాయిని పక్కింట్లో ఉంటే ఇల్లు ఖాళీ చేయించారు ఇలాంటి అమ్మాయి అనేసి. పోనీ హస్బెండ్ చనిపోయాడని చెప్పి బాధల్లో ఉంటే రాజకీయ సహాయం చేసిన మేము. ఇలాంటి దాన్ని పెట్టుకొని రాజకీయాలు చేస్తారు. చిట్టిరెడ్డి అండ్ కో. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అంట, జగన్మోహన్ రెడ్డి పేరు చిట్టిరెడ్డే, పొట్టిరెడ్డి కూడా పొట్టిరెడ్డి, చిట్టిరెడ్డి అంట. ఏమి పీకుతారు పీక్కోండి, ఇంకా ఏం చేస్తారు చేయండి. ఏ టెక్నాలజీ వచ్చినా కూడా మీరేం మాట్లాడతారు. ఎవరో పెట్టుకొచ్చి అమ్మాయి 1,20 లక్షలు డబ్బులు ఇవ్వాలని డబ్బులు తీసుకున్న అమ్మాయి చెప్తాను, వాళ్ళ కొడుకు చెప్తున్నారు మోసం చేశారని చెప్పి మీ సోషల్ మీడియాలో ఓవర్ యాక్షన్ చేస్తే నేనేందో మా పార్టీ గురించి ఏందో పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. మీరు రాజకీయంగా నన్ను తొక్కాలని ఎన్నో ప్రయత్నం ఎలక్షన్ ముందు నుంచి చేస్తున్నారు. మీ వల్ల కాల. వీళ్ళ దగ్గర ఒక బ్యాచ్ ఉంది, అభినయ్ రెడ్డి ఒక బ్యాచ్, చిత్తుకాయలు ఏరుకునే గంజా బ్యాచ్ ఒకటి ఉంది. చిల్లర నా కొడుకున్నారు ఒక 5-6 మంది చెత్తనాయలు తిరుపతిలో. వాళ్ళ పిల్లల వాళ్ళు మాట్లాడినరు. అలాంటి వాళ్ళు పెట్టుకున్నాడు. కాబట్టే నువ్వు అభివృద్ధి చేసినా చెప్తే 63,000 సిగ్గులేదు 63,000 ఓడిపోతావు తిరుపతిలో. నువ్వు ఎందుకు ఓడిపోయినావు? ఇట్లాంటి లంగా పనులు చేసే. ఇప్పుడు చెప్తలే కదా నీ కథ అంతా బయట తీస్తాం. నువ్వు డైరెక్ట్ ఫైట్ రా. ఇంకా ఇట్లా చిల్లర పనులు చేస్తారా? రాజకీయాల దమ్ముంటే రా. భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి, ధైర్యం ఉంటే రా, పైకి రా. లేదా ప్రెస్ మీట్లో నీ చెంచాగాలను పంపించు. నీ దగ్గర కుక్కలాడే కదా, కుక్కలు పంపించు. ఆడవాళ్ళకి డబ్బులు ఇచ్చి మీ ఇంటికి పిలిపించుకుని వీడియో రికార్డులు చేసుకొని 2016ది 2025కి పెడితే జనాలు గొర్రెలరా? దీనికి మళ్ళీ ఆయనకి వైసీపీ వాళ్ళు కనెక్ట్ అని ఫేస్బుక్లో వాళ్ళు ట్విట్టర్లో వైసీపీ వాళ్ళు మీరేం చేస్తున్నారు కిరణ్ అనేసి. నా ఇంట్రుక కూడా పేకలేరు. నా ఇంట్రుక కూడా పేకలేరు మీరు ఎవరు. ఎందుకంటే నేను పర్ఫెక్ట్గా ఉన్నా. ఎక్కడ కూడా ఆర్థిక లావాదేవీలు రాజకీయాన్ని కట్టడం కరెక్ట్ కాదు. దానికి సంబంధించి ఎవిడెన్స్ మీకు ఇచ్చాను. రేపు పొద్దున ఎస్పీని కలిసి ఆ అమ్మాయి మీద కేసు కట్టబోతున్నాం. ఎందుకంటే ఆ అమ్మాయిని 2 రోజులు అరెస్ట్ చేయబోతున్నారు. నేను కాదు, మీకు అందరూ చెప్తున్న మీడియా వాళ్ళు సాక్ష్యం. ఆ అమ్మాయిని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు. పోలీసు వాళ్ళు తిరుపతిలో ఉన్నారు. ఆ అమ్మాయి కోసం తిరుగుతున్న సంగతి అమ్మాయికి తెలుసు. ఆ అమ్మాయి ఊర్లో అప్పులు చేసేసి నిద్ర మాత్రం వేసుకుని డ్రామా ఆడి దానికి కిరణ్ రాయ్ అని పేరు పెట్టింది. వాళ్ళ కొడుకే సాక్ష్యం. వాళ్ళ కొడుకు ఏమంటారు కడుక్కొని చెప్తే వెళ్ళి వీడియో మాట్లాడుకోవచ్చు మీడియా వాళ్ళు కూడా ఓపెన్. ఇవన్నీ చిల్లర రాజకీయాలు కరెక్ట్గా తిరుపతిలో. దీనికంతా భయపడే ప్రసక్తే లేదు. ఒకవేళ అభినయ్ రెడ్డికి అంత ప్రేమ ఉంటే ఆ 1,20 లక్షలు ఇవ్వాలని ఇచ్చేమని చెప్పండి. పోనీ వాళ్ళ కష్టాలు ఏమిటి తిరుగుతాయేమో. ఏమైనా కష్టాలు తీర్చుకోవచ్చు. బాగా పబ్లిసిటీ చేసుకున్నారు, తీసుకొని. దీనికంతా ఒకటే మీడియా మిత్రులు తెలియజేసేది, జనసేన పార్టీ నాయకుల్ని ఒక కులాన్ని తిరుపతిలో కాపులు బలిజీలు ఎదగకూడదబ్బా. వీళ్ళు ఒప్పుకోరు. ఎంత మీరే ఉండాలా, మీ అబ్బా కొడుకులు మీరే ఉండాలి, ఎవరు ఉండకూడదా? కాపులు బలిజీలు ఎదిగితే వాళ్ళని తొక్కేయాలని ప్రయత్నం, లేదా వాడు కుల మీద ముద్ర. తిరుపతిలో మీ రాజకీయ చరిత్ర సమాధి చేస్తాం. ఛాలెంజ్ చేస్తున్నా. తిరుపతిలో మీ రాజకీయ చరిత్ర సమాధి చేస్తాం. ఊరికే ఆడవాళ్ళ లంగా పనులు చేయొద్దండి. అభినయ్ రెడ్డి అండ్ కో అండ్ బ్యాచ్ అండ్ చిట్రెడ్డి, జగన్ రెడ్డి అండ్ బ్యాచ్, జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్కి సిగ్గుండాలి. ఏందా తీసుకొని వచ్చి 1,20 లక్షలు మోసం చేయాలంటే ఇచ్చేసండి. డబ్బు అంత ప్రేమ ఉంటే అమ్మాయికి మీరు హాస్పిటల్ ఉందంటే పోండి. ఆ పిల్లతో పాటు మీరు కూడా జైలుకు పోతారు. ఆ పిల్లలు రాజస్థాన్ పోతే మీరు తీహార్ పోతారు. అనేక కేసులు ఉన్నాయి, ఎవిడెన్స్ చూపించా కదా. కాబట్టి జగన్ గురించి నేను మాట్లాడడం కాదు. ఇప్పుడేదో వచ్చింది జగన్ చెల్లి మళ్ళీ అక్కడ మాట్లాడింది. జగన్ అక్కా చెల్లెళ్ళు, జగన్ తుండేలు మాట్లాడతారు. నువ్వు అట్టే ఉండవు. దీని అమ్మ జీవితం నీ దగ్గర ఉన్న నాయకులు అట్టే ఉండరు అబ్బా. అంత చిల్లరగాలుగా ఉండరు. చిట్రెడ్డి, వైరస్ రెడ్డి, అభినయ్ ఇట్లాంటి రాజకీయాలు మానుకుంటే తిరుపతిలో కొద్దిలో రాజకీయాలు చేయగలుగుతావు. లేదంటే ఎక్కడికక్కడ ఎండగడతాం. కాబడదారు. ఇట్లాంటికంతా భయపడే ప్రసక్తే లేదు. చివరగా వైసీపీ అండ్ బ్యాచ్, చిట్టండి అండ్ బ్యాచ్ వైసీపీ నాయకులు, ఈ పెయిడ్ ఆర్టిస్టులు, ఈ కిలాడి లేడీలు, నా ఇంటర్కు ఊడిపోతే నేను ఏం చేయలేను. కానీ
షాంపూలు సరిగా వాడక నాదైతే పీకలేదు. ఇది మాత్రం వాస్తవం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఏమన్నా వైసీపీ సోషల్ మీడియా పెడతా ఖచ్చితంగా. రేపు వైసీపీ సోషల్ మీడియా పెడతానా, అమ్మాయి కిలాడి లడి మీద పెడుతున్నాం, డిఫర్మేషన్ కేసు కూడా వేస్తాము. ఎవరు వదిలే ప్రసక్తి లేదు. పిల్లాట్లాడతారా మీరు? డబ్బులు తీసేసుకొని మీరు మాట్లాడుకొని ఆర్థిక లావాదేవీలు తీసుకుని తెలుసు ఇట్లాంటివి ఉంటాయని తెలిసే మేము ముందుగా జాగ్రత్తగా అమ్మాయి వీడియో తీసుకున్నాను. అయినా తల్లి డబ్బులు తీసుకుని మళ్ళీ కడతాను. ఎందుకంటే నువ్వు 10 లక్షలు ఇచ్చి 30 లక్షలు చెప్పిన దానివి. నీ గురించి ఈ వీధిలో వచ్చి చెప్తారు. తిరుపతిలో నీ ఊరు చిగురు ఆడపోతే చెప్తారు. నీ ఊరు చిగురు ఆడకపోతే నువ్వు ఎలాంటిదని చెప్తారు. నీ కొడుకులు చెప్తారు. నువ్వు కొనే వైన్ షాపు ఏందో బ్రాంతి షాపు వాడు చెప్తాను. ఇంకవన్నీ మనం ఆడకూడదులే. ఇంకవన్నీ మన వద్దులే. అవేం బ్రాండ్ అవుతాం మనకి కానీ ఆ బ్రాంతి షాప్ పోతే చెప్తారు. ఏమే నీ అలవాట్ల బట్టి నేను చెప్పాల్సిన అవసరంలే. అన్ని జైపూర్ పోలీసు వాళ్ళు చెప్తారు. కరెక్ట్గా చూడండి, 48 గంటలు ఆమెను అరెస్ట్ చేయబోతున్నారు జైపూర్ పోలీసులు. వాళ్ళు ఆల్రెడీ తిరుపతిలో ఉంటారు. సమాచారం అమ్మాయి కూడా తెలుసు. ఇవన్నీ కూడా పెద్ద స్కెచ్ ప్రకారం. వాడు అక్కడ మొబైల్ షాప్లో పనిచేస్తాడు. చిల్లరగాడు అభినయ్ దగ్గర ఉంటాడు. అప్పుడు మొబైల్ షాప్లో పనిచేస్తాడు. వాడు మా కులం అని చెప్పుకుంటాడు. చెడబుట్టిన నా కొడుకు వాడు. వీళ్ళంతా కలిసే ఇవన్నీ డ్రామా అన్న సంగతి తెలియజేస్తున్నా. ఎక్కడికక్కడ జనసేన పార్టీ, జనసేన వీర మహిళలు, జనసేన వాళ్ళు భయపడే ప్రసక్తిలా ఛాలెంజ్ చేస్తున్నా. మీ దగ్గరికి ఏ ఉన్నాయి తీసుకురండి, ఏమేమి పెడతారో పెట్టుకోండి. ఏమీ కాదు, ఏమీ కాదు. మీరంతా జాదుగాలో ఈ రాష్ట్రానికి తెలుసు. చిట్రెడ్డి, వైరస్ రెడ్డి మీకు అందరూ ఛాలెంజ్ చేస్తున్నా. మీరు ఏం చేస్తారు చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మాట్లాడు.